వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణ ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకి సేవ ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో సంప్రోక్షణ గావించిన అనంతరం నిత్యాన్నదాన సత్రం పై అంతస్తులో నిత్య కళ్యాణాన్ని ప్రారంభించారు. అలాగే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెను కూడా కట్టి అభివృద్ధి పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు కొనసాగిస్తూ రాజన్న ఆలయాన్ని త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. బీజేపీ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని, మేడారం వెళ్లే భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి వస్తారని, ఆలోపు భక్తులకు రాజన్న దర్శనం అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఆర్టీఓ రాధాబాయ్, వీరితో పాటు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జర మొయ్యమయ్యా నువ్వు సంవత్సరంలో పెళ్లి కావాలి మొయ్యి మాకు బాగున్నది మీతో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ మేడం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు, చాలామంది పెద్దల సమక్షంలో, భక్తుల సమక్షంలో నవంబర్ 20వ తేదీన భూమి పూజ గావింపు చేసుకుని అభివృద్ధి పత్రులు తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం 76 కోట్ల శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు, వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసే సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామి వారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతము నుండి మొదలుకుంటే, వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు, అర్జిత సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట. సందర్భంగా చెప్తూ పార్వతీ పరమేశ్వరి ఉత్సవమూర్తులను, క్షేత్ర పాల్గొని అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవమూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేగింపుగా ఇక్కడ తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు గావింపు చేసి కూడా ఈ సన్నిధిలో మూర్తులను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి ఆశీస్సులు, రాజన్న ఆశీస్సులు, అనంత పద్మనాభ హరిహర క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి ఆశీస్సులు అందరికీ అందాలని,
లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ మళ్ళీ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో భక్తుల సహకారాన్ని తీసుకొని వేముల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పే లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో విస్తీర్ణలో తీసుకుపోతున్నట్టు సందర్భంలో రాజన్న పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి ఆలోచన ఉన్నా భక్తుల కోసం లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న మాటని సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు పరిరక్షణ కమిటీ నేతలకు అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మిత్రులు మరి శాసనసభ్యులు కూడా గతంలో 3-4 సమావేశాలు చేసేది సలహాలు సూచనలు ఏదైతే ఉందో ఇది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అనేది పెరిగే జనాభాకు అనుగుణంగా చేయాల్సిందే తప్పదు. మరి దాంతోపాటు సాంప్రదాయం కూడా పక్క పెట్టాలని కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు వారికి కూడా మరొక విధంగా ఏంటంటే సాధ్యమైనంత త్వరలో ఈ దేవాలయం ఇది తాత్కాలికమే ఇక్కడ ఈ అర్జీ సేవలు నడుస్తాయని మేము కోరుకుంటా ఉన్నాం. వారు కూడా అభిస్పిల్ల మా ముందరే కాంట్రాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం. కనీసంగా సమ్మక్క వచ్చే ప్రజలకు ఏమైనా సమ్మక్క స్థలానికి వచ్చే ప్రజలు ఏదైతే ఉంటుందో రాజ్యం దర్శనం చేసుకుని సమ్మక్క స్థలం మా వనదేవత దర్శనానికి దాంట్లో భాగంగా వేగనం కావాలి, చాలా స్పీడ్ కావాలి. గతంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగులు 500 మంది పడుతుంటే దాదాపు 5-6 కుటుంబాలు దేవుని ఈ జీవనాధారంగా నమ్ముకుని బతుకుతూ ఉంటాయి. మరి వాళ్ళ పట్ల కూడా మనం ఆలోచించి త్వరితగతిన పూర్తి విధంగా కూడా రాయరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా అనుకూలించాలని కోరుకుంటూ మరొకసారి కూడా త్వరితగతిన మళ్ళీ చేసిన చర్యలు తీసుకున్న భగవంతుడు ప్రభుత్వానికి ఆశీర్వదించడం కోరుతాం. తీర్థ స్వామి మహాస్వామి వారు అలాగే యదుశేఖర భారతి స్వామి వారు వారి యొక్క సూచనలు ఆదేశాల మేరకు మన క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటిది మానవ స్థాపితం కానటువంటి సిద్ధస్థాపితమైనటువంటి త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కూడా ఉన్నటువంటి మూర్తి కలిగినటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయమైనటువంటిది అది భీమేశ్వరాలయం. ధర్మరాజో రాజలింగం భీమో భీమేశ్వరం తథా అని మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం చెప్తున్నది. ధర్మరాజు రాజరాజేశ్వర స్వామిని ఆరాధించినట్టుగా భీముడు భీమేశ్వర స్వామిని ఆరాధించి ఇక్కడ నెలకొల్పినట్టుగా మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది. అంత ప్రాచీనమైనటువంటి ఆలయం కలిగినటువంటి లింగ స్వరూపంతో వెలిసినటువంటి నీలవర్ణ కాంతులతో మెరిసేటువంటి భీమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం ఇది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం మనకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి రాజరాజేశ్వర స్వామివారి ఇలవేలుపు స్వామి. ఎందుకంటే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ముందుగా రాజరాజేశ్వర స్వామిని ఇక్కడ మనం దర్శించుకొని వెళ్ళేటువంటి ఒక మంచి ఆనవాయితీ కలిగినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి క్షేత్రం ఇది. ఎవరింటో శుభకార్యం జరిగినా ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ఏ తీర్థానికి వెళ్ళాలనగా ముందుగా ఇలవేలుపు దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి వద్దకు ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికే వస్తారు. కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకము, అన్నపూజ, కోడె మొక్కుబడులు, కుంకుమార్చనలు, పల్లాకి సేవలు, పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఆలయంలో సౌకర్యవంతంగా చేయడానికి అంత అద్భుతంగా ఇక్కడ మన యొక్క దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అద్భుతంగా ఏర్పాటు చేయించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి రావడం వల్లనే స్వామి వారికి దర్శనమైనటువంటి సమస్త ఫలితాన్ని ఇస్తాడు. మనమందరం కూడా స్వామి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ఏ స్థాయిలో అవుతుంది అని చెప్పి రావడానికైనా కూడా ప్రతి భక్తుడు కూడా సంవత్సరానికి వచ్చే ప్రతి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ యొక్క క్షేత్రానికి రావాలి. ఇక్కడ పారదర్శకంగా ఇక్కడ అభిషేకాలు, అన్నపూజలు, మొక్కుబడులు, కోడె మొక్కుబడి అయినటువంటి ఆ ధర్మదేవత స్వరూపం యొక్క వృషభేశ్వర మొక్కుబడి ఎవరైతే తీర్చుకుంటారో వారందరికీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.